నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ వికారాబాద్ జిల్లాకి రావడం జరిగింది. సో ఇక్కడ ఒక రైతు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు. అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు చేసినటువంటి మేలు ఏంటి అంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట రైతులని గుర్తించింది, ప్రజాప్రభుత్వము రైతుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలని ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలని రైతులు నమ్ముతున్నారా? నిజంగానే ఇది ప్రభుత్వం రైతులదా? ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల పైన, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల పైన ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు ఒక రైతున్నారు. అన్న నమస్తేనే. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు అంజయ్య. అంజయ్య. ఏ ఊరు మీది? మైలారదేవరంపల్లి. మైలారదేవరంపల్లి. అంటే ఎట్లుంది అనుకోవచ్చు, ఇప్పుడు మొత్తం కూడా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫ్రీ కరెంట్ గాని, ఫ్రీ బస్సు గాని, రైతులను చూసుకుంటే ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద దాని కూడా ఒక 6,000 రూపాయలు ఇస్తున్నాడు. సో ఇవంతా కూడా ఎట్లున్నాయి అనుకోవచ్చు, ఈ పథకాలని ప్రభుత్వం అమలు చేసి మిమ్మల్ని ఆదుకుంటాము, రైతులని గుర్తిస్తామని చెప్తా ఉన్నారు. సో మీరు దీన్ని ఎట్లా చూస్తారు? అసలు మీకు అన్ని అంటే వస్తున్నాయా పథకాలు? ఎట్లా చెప్తారు మీరు? ఎందుకంటే పెద్ద మనుషులు సామెత చెప్తున్నారు, అన్నుడుకు చేసుడుకు పరకు ఉంటదంట. అన్నుడు వేరు, చేసుడు వేరు. వాస్తవమేనా? రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు నువ్వు కూడా చెప్తున్నావు. రేవంత్ రెడ్డి పాలన 2 సంవత్సరాలు అయింది, ఇది చేస్తా అది చేస్తా అన్నాడు. 2,000 పోయి పింఛని 4,000 ఇస్తాడు, 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు, 0 బిల్ అన్నాడు. నాది వికారాబాద్ మండలం మైలారదేవరంపల్లి. నాకు 3 ఎకరాల భూమి ఉంది, 2 లక్షల లోన్ ఉంది, మాఫీ కాలేదు వరకు, 0 బిల్ అన్నారు. నాతో ఒక ప్యాన్ ఒక బుగ్గు ఉన్నది. ఆఫీసుకు సిస్టమ్ కు 10 సార్లు తిరిగిన, ఒక్కసారిగా 2 సార్లు కాదు. అధికారుల దగ్గరికి 4 సార్లు తిరిగితే 10 సార్లు తిరిగితే ఒకడేమో నువ్వు రాసుడే ఏం రాసిండ్రు, నీ కరెంటు లేదని రాసిండ్రట. కరెంటు లేదు అని రాసినప్పుడు నాకు కరెంటు బిల్ ఎందుకు వస్తుంది? రావద్దు కదా. ఆఫీసర్ల దగ్గరికి పోతే నీకు కరెంటు లేదని రాసిండ్రట. అప్పుడు ప్రజాపాలన షిఫ్ట్ రాసిస్తాం కదా, రాస్తామా ఒకటి. ఆ రాసినప్పుడు ఏం చేసిండ్రు అంటే నీకు కరెంటు లేదు నీ తానని రాసిండ్రట. నేను రాసినప్పుడు నాకు ఆ స్టిప్ ఇమ్మన్నా, మేము అప్లికేషన్ పెట్టిన స్లిప్ అయితే ఉంటుంది కదా, అది ఏమన్నా అది లేదంటారు. ఏమంత దానికి వస్తుంది అది? అంటే ఇప్పుడు నీ దగ్గర లేకపోతే ఏమంత ఉంటుంది? ఇప్పుడు అధికారం నీకు సిస్టమ్ మీద నువ్వు ఉన్నావు, ఏతుంటుందా ఏమంత ఉంటుంది? అది వాళ్ళని అడుగుతారు, మాకు సంబంధం లేదు, రాసినప్పుడు అడుగుతాను. రాసిన వాళ్ళు అడుగుతారు, మాకు తెలియదు, నీకు ఎరకపా అంటారు. ఎవరిని అడగాలి? నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి మొదల సంధి కూడా తాండూరు నారాయణరావు మాణికరావు ఉన్న సంధి ప్రస్తుతం మొత్తం మీద కాంగ్రెస్. ఇప్పుడు ఆ కాంగ్రెస్ మీద తీసుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి మాటలకు చెప్పుడుకు చాలా పరకు. ఆయన భూమికి జనాడే గుర్తాడు మస్తు, కానీ ఆ మాటలు ఎవరికి పని జనాలకు మొత్తం అర్థమైపోయింది. అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు మీ గురించే కదా అంతా రైతులకు మంచిగా చేసింది, ఏమి చెప్పింది ఒక చెప్పమని ఆయన చేసింది. అంటే రైతు భరోసా వేసిన అంటుండు. రైతు భరోసానా? ఏం వేసిండు? ఒకసారి ఎకరకి వేసిండు, ఒకసారి 1 ఎకరకి వేసిండు, ఒకసారి 5 ఎకరకి వేసిండు, ఒకసారి 2 ఎకరాలకు వేసిండు. ఏం వేసిండు? ఎన్నిసార్లు వేసిండు? వేసిండా? అదే అపోజిట్ పార్టీ అయిన కేసీఆర్ ప్రతిసారి 2 సార్లు, అప్పుడే కేసీఆర్ ఏది అంటే సంవత్సరంలో 2 సార్లు పునాసకు రబ్బికి 2 పంటలకు ఆయన వేసిండు. మరి ఇది పార్టీ నేను అనొద్దు కానీ చెప్పొద్దు కాక వీలు లేదు. ఇప్పుడు నేను నాకు 0 బిల్ రాదంటే నాకు తోడు ఇవ్వడాను. మేము ఇద్దరం, మా కొడుకు హైదరాబాద్ లో ఉంటాడు, కూలి చేసుకొని బతుకుతాడు మా కొడుకు కూడా. మరి మీకు ఒకటే బుగ్గ ఒకటే ఫ్యాన్ ఉన్నది. రమ్మని ఎవరు చెక్ చేసుకుని, ఇప్పుడు మీ ఛానల్ కదా మీరు కూడా వచ్చి ఒకసారి మీకు వీలుంటే వచ్చి కూడా ఇల్లు కూడా చూపిస్తాను నేను. ఒకసారి ఇది అధికారులు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తించాలి. ఎందుకంటే అసలు మీకు కరెంటే లేదు అని చెప్పేసి ఆ దరఖాస్తులో పెట్టిరట, కానీ సీన్ కట్ చేస్తే ప్రతి నెల కరెంట్ బిల్ వస్తున్నది. కాదు, బిల్లు చూపిస్తే ఇప్పుడు నాకు నెలకు ఎంత బిల్ వస్తుందంటే బిల్లు కూడా చూపిస్తారు. 2 సంవత్సరం రైల్వేతో కొట్లాను నేను కట్టాను. కట్టకపోతే మీద కేసు అవుతుంది ఆయన. మా చేత లేదు అంటుండే ఆయన. మా చేత లేదు, మేమేం చేస్తాము? మాకు ఈ ప్రభుత్వము ఆ కరెంట్ డిపార్ట్మెంట్ అప్పచెల్లదంట. అప్పచెప్పిన దానికి వస్తే మాకు తెలియదు అంటారు. ఎవరిని అడగాలి? ఇది అధికారం నిర్లక్ష్యమా లేకపోతే మరి అధికారం నిర్లక్ష్యం కాకపోతే ఏమంది? ఇది రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కాకపోతే ఇంకేమంది? ప్రతి ఇంటికి ఇస్తున్నట్టున్నాడు. ఎవరికి రమ్మని, ఇక్కడ ఎవరిని రమ్మను, మైలారదేవరంపల్లి రమ్మను. ప్రతి ఇంట్లో 0 బిల్లే. 0 బిల్ కాదు, నేను చెప్తున్నా కదా స్వయంగా. ఏడికి రమ్మంటే సికింద్రాబాద్ రావాలన్నా, ఏడికి రావాలన్నా, కాంగ్రెస్ ఆఫీస్ రావాలన్నా, ఏడికి రావాలి? నీ ఇంట్లో 4 ఫ్యాన్లు ఉన్నాయి, 4 కూలర్లు ఉన్నాయి. ఇప్పుడు ఊళ్ళో ఎన్క్వైరీ చేయండి మొత్తం. నాతో ఫ్యాన్, ఫ్రిడ్జ్, కూలర్ ఉన్నది ఏమున్నాయని ఎన్క్వైరీ చేయి. ఒక్క ఫ్యాన్ ఒక బుగ్గ తప్ప ఏమున్నా చెక్ చేయమని మొత్తం చెక్ చేయమని. 0 బిల్ ఇస్తలేదు. లేదా అంటున్నా. కరెంట్ బిల్ అంటే ఇంచుమించు నెలకు 250-300 వస్తుంది. 250-300 బిల్లు వస్తుంది అన్న. నేను సరిగ్గా ఇప్పుడు షెడ్ ఉంది ఆగిడ, నేను శనికాయలు మాపాలు శనికాయలు ఉంటారు, 2 దుడ్డలు 4 మేకలు చేసుకొని ఇంటికాడ కూడా చక్కగా ఉండం మేము. శనికాయలు ఉంటాం అన్న. మరి అధికారులు ఏం చేస్తున్నారా నాకు అర్థం కాదు. ఇక్కడ కనీసం మీరు అసలు పేరు మీరు లేదని చెప్పారా? కరెంట్ నీకు కరెంటు మీటర్ లేదని అప్లికేషన్ ఉన్నదంట. అంటే అప్లికేషన్ ఇవ్వనా నేను
ఇప్పుడు నీకు నేను ఒక రిసిప్ట్ ఇచ్చిన కదా, నువ్వేమంటున్నావు అంటే నీకు లేదని నువ్వు పెట్టినవని నన్ను అంటున్నాను కదా, నేను పెట్టిన రిసిప్ట్ ఇవ్వను నేను ఏడా అదే ఆఫీస్ లా దీనికి సంబంధించిన వాళ్ళు మాకు తెలియదు, అది ఏడేసిండ్రు ఎందుకు తెలియదు వాళ్ళకు, ఆ కొట్టినోడు ఎవరు తెలుస్తుంది కదా, లేదని ఎట్లా కొట్టిండు అని తెలుస్తుంది కదా, అది లేదంటారు. ఇక్కడ ఏదైతే ఈ మైలార్ దేవరంపల్లిలో ఉన్నటువంటి స్థానిక అధికారులు దయచేసి మీరు ఒకసారి దీన్ని గమనించండి. ఎందుకంటే ప్రతి నెల ఆయనకు వందల రూపాయల కరెంట్ బిల్ వస్తుంది. మీరేమో ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఫ్రీ, మొత్తం కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, 200 యూనిట్లు, ఇటువంటి గొప్ప మాటలు చెప్పుకుంటా ఉంటారు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసుకుంటా ఉంటారు. మరి నాకు ఒక ఫ్యాను, ఒక లైట్ బుక్ ఉన్నది, మరి ఇటువంటి ఇంట్లో ఖచ్చితంగా ఫ్రీ ఏదైతే జీరో బిల్లు రావాలి కదా, మరి ఎందుకు రావట్లేదు? దీనిపైన ఖచ్చితంగా అధికారులు స్పందించండి ఒకసారి. ఇంకా అంటే ఫీల్డ్ ఆఫీసర్ తోలుకొని కూడా 3 సార్లు పోయిన, ఒకసారి 2 సార్లు కాదు, తెలిసినోడు అని ఆడు కూడా వచ్చిండు, వాడు కూడా ఏం పెడతాం అంటే మీకు ఇప్పుడు ఏదైతే రైతు భరోసా గానీ ఇవి ఎట్లున్నాయి మరి, అంటే ఇప్పుడు చేస్తున్నాడు పడుతున్నాడు కదా రైతు భరోసా కాదు, ఎప్పుడైనా సార్ వేస్తుండ అంటున్నా, గదే వేస్తుండ కానీ తగ్గినైతే నాకు ఏది రూపాయి లేదు ఇది వరకు. కేసీఆర్ అంటే ఎంత వస్తుందమ్మా కరెంట్ బిల్లు? ఇట్లా రండి 1100 వచ్చింది మొన్న, 2 నెలల బిల్లు. 2 నెలల బిల్లు మేము లేని చేను కాడ పెట్టి పోయిండు, ఇంటికాడ పెట్టి పోయిండు, ఎప్పటికి పెట్టుడు మీద మేము ఆయన అడిగితే అంటాడు ఆడ పోయి అడుగుండే, ఆడ మాకు తెలియదు మేమేం చెప్తామంటాడు. మరి ఇక ఎవరి కోసం మీరు ఉన్నది, ఎవరి గురించి ఎట్లా చేయాలి? మాకు అందరు పక్కలతోనే మీకు ఎందుకు రా జీరో బిల్ అంటారు, మా ఇంటి పక్కకు మేమేమో నెల నెలకు ఎట్లా చేయాలి? 2 నెలలు ఎంత వచ్చిందమ్మా? 750, 1150, 1150 మొన్న పెట్టిపోయింది బిల్లు. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయమ్మా? అంటే ఏం లేదు, ఖాళీ ఒక ప్యాన్, ఒక బుగ్గ, ఏం లేవు. మిక్సీ నాకు రానే రాదు, మిక్సీ పట్టడానికి నా కోడలు ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే కరెంటు గురించి ఇట్లా మీకు ఏం మాకేం మంచిగా అనిపిస్తలేదు కాంగ్రెస్. జీరో బిల్ అయితే అసలు చేయలేదు, జీరో బిల్లు లేదు, ఏం లేదు. రైతు బంధు కూడా అది వేస్తాడు, ఏమో ఎకరా 2 ఎకరాలు కదా, అదొకటి తప్ప నాకే ఏం లేదు ఇది వరకు. మీరు కాంగ్రెస్ పార్టీ? నేను కాంగ్రెస్ పార్టీ. 2 లక్షలు మాఫీ చేస్తాను, 2 లక్షలు ఏడున్నాయి అందరికి మాఫీ అయినాయి, 2 లక్షల కూడా మరి మాకు కాలేవు. ఆయన ఆడదాన్ని మా మరిదికైనా మాకు కాలేవు. మీకెందుకు కావని మంది అంటారు, మాకు ఏం చెప్పాలి మేము? అయినా మీకు ఎందుకు అడిగిరా అధికారులను పోయి? మరి ఏంది తిరిగినా మస్తు నెలలు తిరిగినా అన్న, ఆఫీస్ కు లోన్ తెచ్చిన ఆఫీస్ అక్కడికి వెళ్ళాలి ఏం చెప్తా అంటారు సొసైటీలో. మరి ఎక్కడికి వెళ్ళి రావాలి మాకు అర్థం కాదు. అంటే వీళ్ళు అర్హులే, 2 లక్షల రుణాలే తీసుకున్నారు, 2 లక్షల రుణాలు తీసుకుంటే వీళ్ళ ఇంటి పక్క వాళ్ళకు రుణాలు మాఫీ అవుతాయి. మాఫీ అయితే అన్నారు, మితి కూడా కట్టినాం, మితి కట్ట కూడా ఆపమ కాలేవు, ఏం కాలేవు. ఎట్లా చేయాలి చెప్పు? అంటే మీరు మొత్తం ఎంత తీసుకురామ్మా? కానీ కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినా, పోతే మిత్తి కట్టేయి ఆడదాకా పోయినా, కలెక్టర్ దాకా కూడా పోయినా, ఆఫీస్ కూడా ఏమన్నాడు కలెక్టర్? ఏమన్నాడు? వాళ్ళు ఏమన్నారు అంటే మీది కట్టేసి మాపి అయితే అన్నాడు. మిత్తి అయినాయి కదా అవి కట్టేసి మాపి అయితే, అవి కూడా కట్టేసి ఎంత కట్టినా? మిత్తి ఎంత కట్టినావు? మిత్తి 7,050 ఏమో తక్కువ నుండి ఏమంత లేకుండే, మిత్తి కట్టేసిన సంవత్సరం 2 మిత్తికి అంతే, మిత్తి కూడా కట్టేసిన.